తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు వర్ల రామయ్య, పట్టాభి సీతారాంతో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్ర నాయకులు ఈ వేడుకలో పాల్గొని చంద్రబాబు జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. Happy birthday, CBN sir. 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 జన్మదిన ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందరో పుడుతుంటారు, ఎందరో పెడుతూ ఉంటారు, కానీ కొందరి జీవితాలు ధన్యమవుతాయి. ఆ రకంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహా వ్యక్తి మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడో కుగ్రామంలో, చిన్న గ్రామంలో ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో పుట్టి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి మారుపేరుగా, ఐటీకి మారుపేరుగా భారతదేశాన్ని, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల చిత్రపటంలో అగ్రగామిగా ఉంచాలన్న ఆలోచనతో ముందుకు నడిచిన మహా వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఆయనతో పాటు మేము పనిచేశాం. ఆయన సమకాలికులు మేము. ఆయనలో చెప్పుకోవడానికి మనకు కూడా ఒక పేజీ ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన మాకు తెలుసు, ఆయనతో ఉండేవాడు అని చెప్పుకోవడానికి కూడా గర్వపడే రీతిలో మనందరం ఉండటం చాలా సంతోషదాయకమని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని ఆయన నడుపుతున్న తీరు, తెలుగుదేశం పార్టీలో రేపు మళ్ళా అధికారంలోకి తీసుకురాబోతున్న విధానం అన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తుగా ఉన్న వాస్తవాన్ని కూడా అందరూ గ్రహించాలని తెలియజేస్తూ ఆ మహానుభావుడు ఆయనకు కారణం జన్ముడు ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, భారతదేశ గౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనని, రాష్ట్ర ప్రజల సేవలో పునీతమయ్యే విధానాన్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆ భగవంతుని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.